అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మరి వార్తల్లోకి వెళ్లే ముందుగా మన క్యూ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మరి ఈరోజు వినాయక చవితి సందర్భంగా మరి అంగరంగ వైభవంగా మరి ప్రతి గల్లీలో కూడా మరి వినాయక విగ్రహాల ఏర్పాటుకైతే చాలా మంది అయితే ఉత్సాహం చూపిస్తూ మరి అంగరంగ వైభవంగా ఈరోజు అయితే వినాయక చవితి వేడుకలు అయితే జరుపుకుంటూ ఉంటారు, మనకు తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క వినాయకుని వేడుకల్లో భాగంగా మరి వినాయకుని విగ్రహాన్ని తీసుకొచ్చేటువంటి క్రమంలో కావచ్చు, లేదంటే విగ్రహ ఏర్పాట్లు చేసేటువంటి షెడ్ ఏర్పాటు చేసినప్పుడు క్రమంలో కావచ్చు, మరి చాలా మంది అయితే మరి ఈ మధ్యకాలంలో చూసుకోకుండా తీసుకురావడం వల్ల మరి కరెంటు తీగల తగిలో లేదు అంటే మరి చాలా అవకతవకలకు గురై మరి ఎన్నో ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చాలా శ్రద్ధ తీసుకొని మరి ఈరోజు కొంత కేర్ తీసుకొని మరి వినాయక విగ్రహాలు ఏర్పాటు అయితే చేయాలని చెప్పేసి అయితే కోరుకుందాం. మరి ఖచ్చితంగా ఈరోజు అయితే మరి సుఖ సంతోషాలతో అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండి మరి వినాయకుని యొక్క దీవెనలు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి క్యూ న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక వార్తల్లోకి వెళ్దాం. శనార్థి దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్లోకి వెళ్లే ముందుగా మనం ప్రతిరోజు చూసుకుంటూనే ఉంటాం కాబట్టి ఒక నేటి మాట మరి పెద్దపల్లి రాజనగర్ రాస్తారు కాబట్టి ఈరోజు చూద్దాం. తెలంగాణలో ప్రభుత్వం పరిపాలన అందిస్తున్నట్టు నటిస్తుందా అనే సందేహం కలుగుతుంది. నాయకుల అసమర్థత పాలన, పథకాలకు స్వస్తి చెప్పిన తీరు, పత్తాలేని జాబ్ క్యాలెండర్, వేసంగి సన్నవడ్ల బోనస్ పై ఎగ్గొట్టిన పాపం, ఇప్పటి వరకు స్థానిక ఎన్నికలపై స్పష్టత రాని అంశాలను చూస్తుంటే ఈ ప్రభుత్వం కూడా గత సర్కార్ బాటలోనే కొనసాగుతున్నట్లు అనిపిస్తుంది. 5 ఏళ్లకు ఒకసారి అధికార మార్పిడి చేస్తే ప్రజలకు ఒరిగింది ఏమిటి? ప్రభుత్వాలు మారినా ప్రజల బ్రతుకులు మాత్రం మారడం లేదు. మరి ఎన్నికల్లో చెప్పిన హామీలకు దిక్కు లేదు. అబద్ధాల వాగ్దానాలతో నాయకులు పూటలెల్లదీస్తుంటే సామాన్యుల కష్టాలు మాత్రం కాటిలో కాలిపోతున్నాయి. మరి విజన్ లేని నాయకులు పరిపాలన అందించినంత కాలం రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం, దరిద్రం, పేద మధ్యతరగతి ప్రజల బతుకులను విచ్ఛిన్నం చేస్తున్నాయంటూ మరి పెద్దపల్లి రాజన్న గారు అయితే చెప్తున్నటువంటి ఒక వార్త. మరి తెలంగాణలో ప్రభుత్వం పరిపాలన అందిస్తుందా లేదంటే అందిస్తున్నట్టు నటిస్తుందా? మరి ఖచ్చితంగా మరి మధ్యకాలంలో చూసుకున్నట్లయితే మరి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవి పక్కన పెడితే మరి యూరియా కొరత అనేది అత్యధికంగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మరి ఖచ్చితంగా రైతుల కోసమే, అంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చేస్తేనే కదా మనకు రైతులకు కూడా న్యాయం చేయకపోతే ఇంకెందుకు? మరి ఖచ్చితంగా మరి మధ్యకాలంలో మరి యూరియా కొరత లేకుండా చూడాలి. చాలా రోజుల నుంచి కూడా మరి రైతులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే 5 ఏళ్లకు ఒకసారి అధికార మార్పిడి చేస్తే ప్రజలకు ఒరిగింది ఏమిటి? మరి ఖచ్చితంగా అంతే కదా. ఇప్పుడు 5 ఏళ్లకు ఒకసారి కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి. ఈ ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది. హామీలు ఏవో అడ్డగోలు హామీలు ఇవ్వమంటే మాత్రం మామూలుగా కాదు. ఇక ఎన్నికలప్పుడు అడ్డగోలుగా హామీ ఇస్తారు. ఇది చేస్తాం, అది చేస్తాం, రైతులకు ఇది చేస్తాం, లేదా జనాలకు ఇది చేస్తాం, నిరుద్యోగులకు ఇది చేస్తాం, ఏది ఉండదు. తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా మరి యొక్క ప్రజల యొక్క పరిస్థితి మాత్రం మారట్లేదు. మరి ఖచ్చితంగా మరి ఒక రెండే అంశాలు ఇస్తే చాలు. ఏ ప్రభుత్వం వచ్చినా మనకి పెద్ద ఒరిగిందైతే ఏం లేదు. కాకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఒక 2 అంశాలను ఖచ్చితంగా పకడ్బందీగా నెరవేరిస్తే అంతే చాలు. అవి ఏంటి అంటే విద్య, ఉద్యోగం, విద్య, వైద్య రంగం. సో ఈ 2 కూడా ఉంటే మరి పేద ప్రజలకు ఏం కావాలి? ఇంకా ఒక విద్య, మరి చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఒక విద్య కావాలి. అలాగే మరి వైద్య సేవలు మరి ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్లో మరి మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఆరోగ్య సేవలు నిలిచిపోతూ ఉన్నాయి. ఒక ఆరోగ్య కేంద్రాలు అంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్విప్మెంట్ ఉన్నప్పటికీ కూడా మరి చూయించుకోలేని పరిస్థితుల్లో మరి సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రికి పోతే మనకు తెలిసిన విషయం, అక్కడ సరిగా వైద్యులు ఉండరు, లేదంటే సరిగా అక్కడ వైద్య సంబంధించినటువంటి సేవలు ఉన్నాయి, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పథకాలు అమలు చేయకపోయినా సరే జస్ట్ విద్య ఒకటి, వైద్యం ఒకటి, మరి 2 అందిస్తే సామాన్య మధ్యతరగతి ప్రజలకు, పేద ప్రజలకు అంతకు మించిన వరమే లేదని చెప్పుకోవచ్చు. ఇక వార్తల్లోకి వెళ్దాం. మరి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక వేడెక్కుతున్న సిర్పూర్ రాజకీయాలట. మరి బీఆర్ఎస్ పార్టీలోకి కోనప్ప రాక ప్రవీణ్ కుమార్కి ఎఫెక్ట్ పడుతుందా? మరి వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ నుండి పోటీకి ఆర్ఎస్ సన్నాహాలు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే సిర్పూర్ మండల నియోజకవర్గంలోని భారీ సంఖ్యలో కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీలో ఆహ్వానిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి జిల్లా మాజీ మంత్రులతో కేసీఆర్ని కలిసి పార్టీలోకి వస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి కోనప్ప వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన కోనప్ప నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా నిత్యం ప్రజలలో మమేకమై ఉంటారు. తిరిగి కోనప్ప పార్టీలోకి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే తనకే క్యాడర్ మద్దతు ఉంటుందని ధీమాతో ఉన్నారు. దాంతో ప్రవీణ్ కుమార్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కోనప్ప మండిపడ్డారు.
సో సిర్పూర్ నియోజకవర్గంలో కోనేరు కోనప్ప 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అట. మరి 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచినట్టే మరి కోనప్పకి ఖచ్చితంగా అక్కడ క్రేజ్ ఉంటుంది. మరి ఏదైతే మరి వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ నుండి పోటీకి అయితే కోనప్ప కూడా పోటీ చేస్తూ ఉన్నారట. మరి కోనప్ప వస్తే బీఆర్ఎస్లోకి మరి ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అయితే మరి కొంచెం దెబ్బ పడుతుందా అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారికి కూడా చాలా క్రేజ్ ఉంది, కాదని కాదు. కాకపోతే ఇక్కడ సిర్పూర్ ఎమ్మెల్యే దాదాపు 3 సార్లు మరి అక్కడ ఎమ్మెల్యే గెలుపొందారట మరి కోనప్ప గారు. మరి కోనప్ప గారికి కూడా క్రేజ్ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఎక్కువగా కోనప్ప గారి వైపే మరి మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక కోయవాగు ప్రజలకు తాగునీటి ఇబ్బందులట. 4 నెలలుగా చెడిపోయిన బోర్వెల్ పట్టించుకొని అధికారులు. మండలంలోని కోయవాగు గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ 2లో మరి ప్రజలు గత 4 నెలలుగా తాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని ఏకైక బోర్వెల్ దెబ్బతిన్నప్పటికీ ఇప్పటికీ మరమ్మతులు చేపట్టట్లేదట. చూసిరు కదా, మరి బోర్వెల్ మొత్తం తుప్పు పట్టి ఇరిగిపోయి మొత్తం పోతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు తాగునీళ్ళకి ఇబ్బంది పడుతున్నా కూడా అధికారులకు మాత్రం అసలు ఏమి పట్టట్లేదు. ఏమి పట్టనట్టుగానే కనీసం మరమ్మతులు కూడా అక్కడ మనకి చేస్తలేరంటే అధికారులు ఎంత నిద్రమతులు ఉన్నారో మనమైతే అర్థం చేసుకోవచ్చు. మరి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు నెక్స్ట్ మరి మనం ఓట్లకు వెళ్తాము. మరి ఓట్లకు వెళ్ళినప్పుడు ఎట్లా అడుగుతాము, కనీసం తాగునీటి సౌకర్యాలు కూడా మనం చేయలేదు కదా అని చెప్పి అధికారులకు కూడా కొంచెం ఆలోచన అయితే ఉండాలి. మరి నెక్స్ట్ టైం ఓట్లకు ఎట్లా వెళ్తాము, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తాము. మరి ఇటువంటి తాగునీటి సరఫరానే మంచిగా చేయకపోతే నెక్స్ట్ ఏం పాలన చేస్తారు కదా. మరి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి తాగునీటి సౌకర్యం ఏదైతే ఉందో బోర్వెల్ని మంచి చేసి మరమ్మతులు చేసి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తాగునీటి సరఫరా అందించాలని కోరుకుందాం. ఇక మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ అందించాలి అంటూ మరి నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక రైతుల మేలుకే నానో యూరియా అట. ఇక దహేగాం వ్యవసాయ అధికారి రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు. ఇక కొమ్రంభీ మాసిఫాబాద్ జిల్లా దహేగాం మండల వ్యవసాయ కార్యాలయంలో జరిగిన అవగాహన సమావేశంలో వ్యవసాయ అధికారి రామకృష్ణ రైతులకు నానో యూరియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను విపులంగా వివరించారట. మరి యొక్క దహేగాం యొక్క వ్యవసాయ అధికారి రామకృష్ణ గారు రైతుల మేలుకే యొక్క నానో యూరియా యొక్క ప్రత్యేకతలు వాడే విధానం గురించి కూడా మరి కొంత అవగాహన కల్పిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య కొడుకు ఫిర్యాదుతో విచారణ జరిపిన పోలీసులు వివరాలు వెల్లడించిన నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనానట. ఇదైతే నిన్న నుంచి కూడా ట్రెండింగ్ అవుతుంది మరి సోషల్ మీడియాలో. మరి పెళ్ళై దాదాపు 30 సంవత్సరాలు అయిందంట ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడంట, ఒక పెద్ద కొడుకు కూడా. అయితే ప్రియుడితో కలిసి మరి భర్తనైతే హత్య చేసినట్ట. మరి ఆ హత్య చేసినటువంటి విషయం ఎవరికి తెలియదట. అసలు నిజంగానే ఎట్లా చనిపోయింది అనేది ఎవరికి క్లారిటీ లేకపోయిందట. అయితే మొత్తం మీదనైతే కొడుకుకు కొంత వాళ్ళ అమ్మ మీద అనుమానం ఉండేనట. ఆ కొడుకు అయితే ఫిర్యాదు చేయడం జరిగిందంటే పోలీసు వాళ్ళకు, మా అమ్మ మీదనే నాకు కొంచెం అనుమానం వస్తుంది, అనుమానం చాలా ఉంది, మా అమ్మనే ఏదో చేసింది మా డాడీని అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అప్పుడు ఆ యొక్క కొడుకు యొక్క కంప్లైంట్తో మరి రిజిస్టర్ చేసుకొని మరి కేసు మీద దర్యాప్తు చేస్తే అప్పుడు నిజంగానే వాళ్ళ అమ్మనే చంపిందని చెప్పేసి తెలిసిందట. మరి ఎంత దారుణం కదా. పెళ్ళై 30 సంవత్సరాలు అయిపోతుంది, పెద్ద కొడుకు కూడా ఉన్నాడు, మళ్ళీ ప్రియుడితో కలిసి అయితే భర్తను అయితే చంపేసుకుంది అనమాట. ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్ గ్రామానికి చెందిన నాగలక్ష్మి అనే మహిళ అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపినట్లు నిర్మల్ జిల్లా ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపారట. చూసిరు కదా, మరి నిర్మల్ జిల్లా సోన్ మండలం వెల్మల్ గ్రామానికి చెందినటువంటి నాగలక్ష్మి అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది. ఇక శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల భవనం భయాందోళనలో విద్యార్థులు నూతన భవనం నిర్మించాలని గ్రామస్తుల వినతి. మనం తరచూ చూస్తూనే ఉంటాము, ప్రభుత్వ పాఠశాలలు ఈ విధంగా ఉన్నాయి. మరి ఒక్క దగ్గర జరిగినప్పుడు మరి మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులు అప్రమత్తమై మరి మన జిల్లాలో ఉన్నటువంటి మన గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి, మరి పిల్లలకు సౌకర్యంగా ఉన్నాయా లేదంటే శిథిలావస్థకు చేరుకున్నాయా, ఒకవేళ కూలిపోతే మరి విద్యార్థుల పరిస్థితి ఏంది అని కూడా కొంచెం కూడా ఆలోచన లేదు. మరి చూసిరు కదా, శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఒకవైపు వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి, ఓవైపు వాతావరణం మంచిగుంటలేదు, మరి ఒకవైపు భవనాలు కూలిపోతే ఎప్పుడో పాతకాలంలో నిర్మించినటువంటి భవనాలు శిథిలావస్థ ఖచ్చితంగా చేరుకునే ఉంటాయి. మరి వీటికి ఒక పర్యవేక్షణ లేదు, ఒక మరమ్మతులు లేవు, ఒక సేఫ్టీ లేదు. ఇక పిల్లలు మరి ఇష్టారీతిన ఏమంటారు, పేద పిల్లలు అయితే ఇక ఖచ్చితంగా రాకైతే తప్పదు. మరి ప్రైవేట్ స్కూల్కి పోదామంటే వాళ్ళకి లక్షలు ఫీజులు కట్టేంత స్తోమత ఉండదు. మరి ప్రభుత్వ పాఠశాలలో పోయి చదువుకుందామంటే ఇవి పరిస్థితి ఉంది. ఇక చనిపోతేనేమో ఒకవేళ కూలిపోతే మాత్రం ఇక ప్రాణాలు పోవడం తప్ప ఏం లేదు. అయినా కూడా ఈ యొక్క అధికారులు అయితే కనీసం మరమ్మతులకు కూడా నోచుకోలేని పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. గిట్లుందనమాట పరిస్థితి. ఎక్కడ ఇదంటే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం డోర్లీ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం ఇది. ఇక చూసిరు కదా, మొత్తం పెచ్చులు మొత్తం ఎక్కడికక్కడ శిథిలావస్థకు చేరిపోయింది. ఇక రేపు మాపో మొత్తం పెచ్చులతో పాటు స్లాబ్ కూడా కూలేటట్టే ఉంది నన్ను అడిగితే. ఇక నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే మట్టి గణపతులను వినియోగించాలి, మట్టి గణపతులు తయారు చేసి పంపిణీ చేసిన కిడ్స్ పార్క్ విద్యార్థులు. మరి చూసిరు కదా, ఈ యొక్క
కిడ్స్ పార్క్ విద్యార్థులు కూడా బ్యానర్ పట్టుకొని మట్టి గణపతులనే పూజిద్దామని చెప్పి చిన్న చిన్న పిల్లలు కూడా మరి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. మరి పెద్ద పెద్ద వినాయకుల సంగతి పక్కన పెడితే మరి గ్రామాల్లో ఏదైతే మనం విగ్రహం ఏర్పాటు చేస్తామో కొంత మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడిని ప్రతిష్ఠిస్తే కనుక ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడుతున్నటువంటి మనుషులం అవుతాం. ఎందుకంటే మరి జనరేషన్లలో ఆల్రెడీ ప్రకృతి అంతా కూడా మనం చేసేటువంటి కొన్ని పనుల వల్ల ప్లాస్టిక్ వాడకాల వల్ల కావచ్చు, మరి ఏదైతే కొన్ని వల్ల మరి మొత్తం మీద పర్యావరణం అయితే కంప్లీట్గా నాశనం అవుతుందని చెప్పొచ్చు, కేవలం మానవాళి వల్లనే. అయితే కనీసం ఈ మట్టి వినాయకుడిని పెట్టి కొంత పర్యావరణ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి ఏ వినాయకుడిని పెట్టినా కూడా పూజలు అవే ఉంటాయి. ఏ వినాయకుడిని పెట్టినా కూడా ఖచ్చితంగా వినాయకుడు దయ చూపిస్తాడు. మరి ఖచ్చితంగా మట్టి వినాయకుని విగ్రహాలను పెట్టి పూజిద్దాం. ఇక గణేష్ మండపాలకు ఎమ్మెల్యే ధన్పాల్ సహకారం, చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహకారం అంటూ ఒక వార్త. అయితే ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్బాయి గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందూరు గణేష్ మండపాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహకారం కోసం రెండవ రోజు భారీగా మండపాల నిర్వాహకులు రావడంతో వారికి ఇబ్బంది లేకుండా 10 కౌంటర్లు ఏర్పాటు చేసే సహకారం అందించారట. ఈ సందర్భంగా మరి ధన్పాల్ సూర్యనారాయణ గారు అయితే మాట్లాడడం జరిగిందట. మొత్తం మీద అయితే గణేష్ మండపాలకు మరి సహకారం అందిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ధన్పాల్ గారు ఇక పాఠశాలను కాపాడాలని విద్యార్థుల ఆందోళన. ప్రభుత్వ పాఠశాల భవనం పైకప్పు పెచ్చులు ఊడిపోయినందుకు నిరసన. చూసిరు కదా, పైకప్పులు ఊడిపోయినందుకు కూడా మా భవనాన్ని మంచి చేయండి సారు అని మనం బతిమలాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక చూసిరు కదా, మరి యొక్క విద్యార్థులు ఆ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా రోడ్డు మీద కూర్చొని మరీ బతిమలాడుకుంటున్నారు. మా పాఠశాల భవనాన్ని మొత్తం పెచ్చులు ఊడిపోతూ ఉంది, మరి మరమ్మతులు చేయండి సార్, మరి జర మాకు మంచి చదువు ఇప్పియండి సార్ అని. మరి అటువంటి స్థితికి వచ్చినాం. అంటే మరి మొత్తం కూడా అధికారులు అయితే మొత్తం కూడా పట్టించుకోకుండా వాళ్ళ ఏమంటారు వాళ్ళ స్వలాభాల కోసమే మాత్రమే ఓట్లకు వస్తారు తప్ప ఇలాంటి టైంలో మాత్రం అసలు ఏవి కూడా పట్టనట్టుగానే ఉంటారు అనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే మరి కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో రామేశ్వర్పల్లి గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 6వ తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడిపోయాయట. ఈ సమయంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం బయటికి వెళ్ళారు. మరి దాంతో ప్రమాదం తప్పింది. ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం నాడు విద్యార్థులతో కలిసి పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారట. చూసిరు కదా, 6వ తరగతిలో ఉన్నట ఆ యొక్క 6th క్లాస్కి సంబంధించినటువంటి రూమ్ యొక్క పైకప్పు పెచ్చులు ఊడిపోయి దండున కింద పడ్డాయట. ఆ టైంలో లంచ్ టైం అయిందట. పిల్లలందరూ కూడా తినడానికి వెళ్ళారు. ఒకవేళ లంచ్ టైం కాలేదు, సరే చదువుకుంటున్నారు, అప్పుడు ఏంది పరిస్థితి? పడ్డాక ఎవరు బాధ్యత? మరి అధికారులు వచ్చి సమాధానం చెప్తారా? కనీసం అధికారులు పరామర్శించడానికి వస్తారా? రారు. మళ్ళీ ఓట్ల టైంకే మళ్ళీ ఓట్ల కోసం మాత్రమే వస్తారు. మరి ఖచ్చితంగా ప్రతి గ్రామాల్లో కూడా ఇప్పుడు వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళ యొక్క ప్రాథమిక పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయని అధికారులు ఖచ్చితంగా తనిఖీలు నిర్వహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇక 28 మంది నిందితుల బైండ్ ఓవర్ అట. మరి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని వివిధ కేసుల్లో నమోదైన 28 మంది నిందితులను జిల్లా మేజిస్ట్రేట్ జిల్లా పోలీస్ కమిషనర్ ముందు బైండ్ ఓవర్ చేసిరట. మరి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలి అని చెప్పి మళ్ళీ కలెక్టరేట్లో మట్టి గణపతుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గారు అలాగే కలెక్టర్ గారు ఇద్దరు కూడా మట్టి గణపతులను అయితే ఏమంటారు డిస్ట్రిబ్యూషన్ చేసి మరి యొక్క మట్టి గణపతులనే పూజించాలి అని చెప్పి చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక వినాయకుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మరి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు అలాగే ఎంపీ సురేష్ షెట్కార్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని చెప్పి మరి రాగన్న కట్ట ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా మరి ఒక ఆర్మూర్ సబ్ కలెక్టర్ గారు అయితే మరి అక్కడ నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని చెప్పి అక్కడ చెరువు కట్ట ప్రాంతాన్ని అయితే పరిశీలించడం జరిగిందట. ఇక నెక్స్ట్ కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే న్యాయవాదిపై దాడి చేసిన వారిని శిక్షించాలని చెప్పి వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి గారు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుగట్పల్లి కోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు న్యాయవాది తన్నీరు శ్రీకాంత్పై కొంతమంది దుండగులు దాడి తీవ్రంగా గాయపరిచిన దాన్ని నిరసిస్తూ న్యాయవాదులు మంగళవారం వేములవాడ కోర్టులో విధులను బహిష్కరించి కోర్టు ప్రధాన ద్వారం ముందు నిరసన తెలిపినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుండర్ రవి తెలిపారట. మరి మొత్తం మీద న్యాయవాదిపైన దాడి అయినటువంటి నేపథ్యంలో మరి వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రముఖులైతే మరి ఒక కోర్టు విధులను కూడా బహిష్కరించి ప్రముఖ న్యాయవాదులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే మరి ఎవరైతే దాడి చేసిరో మరి ఆ దాడి చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక ఏదైతే ఉన్నత పదవిలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలపైన కావచ్చు మరి ఒక ప్రొఫెషనల్గా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళపైన మరి దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఖచ్చితంగా మనం కూడా ఆలోచించాలి. ఆయన ఇంకా ఖచ్చితంగా ఎవరైతే దాడి చేసారో ఖచ్చితంగా వాళ్ళను మరి ఎందుకు దాడి చేసిరు ఏంటి అనేది దానిపైన కూడా ఆరదీసి ఒకవేళ వాళ్ళ తప్పు ఉంటే కనుక ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుందాం.
ఇక కాంగ్రెస్ బీజేపీ నాయకులను నిలదీస్తామని చెప్పి యూరియా కొరతకు రెండు పార్టీలే కారణమని చెప్పి అలాగే రైతుల కోసం రేవంత్ సర్కార్కు తగులుతుందని మరి ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర గారు అంటా ఉన్నారు. మరి యూరియా కొరతకైతే రెండు పార్టీలే కారణమట. ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు బీజేపీట. ఆ రెండు పార్టీల నాయకులను అయితే నిలదీస్తామని చెప్పి రైతుల యొక్క హరిగోసను రేవంత్కు తగులుతుందని చెప్పి మరి రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఢిల్లీలో మోసగాడు సత్యం అరెస్ట్ అట. మరి సిసిల్లా సైబర్ టీం కృషి ఆరోగ్య శాఖ పేరుతో 90 లక్షల లూటీ, 118 ఫిర్యాదులు నమోదు. ఇక మొబైల్ రిపేర్ షాప్ ద్వారా తొలగించిన ఫోన్లతో మోసాలకు యత్నమట. చూసిరు కదా, మరి రాజన్న సిరిసిల్ల జిల్లా సైబర్ టీం ముస్తాబాద్ పోలీసుల కృషితో భారీ మోసాలకు పాల్పడుతున్న నిందితుడు సత్యంను ఢిల్లీలో అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం సత్యం సీఏ చదువుతూ తండ్రి మొబైల్ రిపేర్ షాప్ ద్వారా దొంగిలించిన మొబైల్స్ లాక్ తీసి కొత్త సిమ్ కార్డ్స్తో సహచరుడు సలీం మాలిక్కు పంపేవాడు. ఇద్దరు కలిసి ఆరోగ్య శాఖ నుండి మాట్లాడుతున్నాం, హాస్పిటల్ ఖర్చుల రిఫండ్ వస్తుంది అంటూ బాధితులకు కాల్స్ చేసి మోసాలకు పాల్పడ్డారట. మరి వారిని నమ్మిన బాధితులు పంపిన లింక్ ఓపెన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేయడంతో ముస్తాబాద్ మండలం దమ్మరాజిరెడ్డి నుండి 46,000 రూపాయలు మేము వేములవాడకు చెందిన మొత్తం మీదనైతే ఒక ఏమంటారు మొబైల్ రిపేర్ షాప్ ద్వారా దొంగలించినటువంటి ఫోన్ల ద్వారా మరి మొత్తం కూడా మోసాల పాల్పడుతున్నటువంటి ఒక వ్యక్తిని మొత్తం మీద అయితే పట్టుకోవడం జరిగిందట. మరి ఢిల్లీలో అయితే అరెస్ట్ చేయడం జరిగిందట. ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాలి లేదా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టెక్కడం గగనమే. ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జి నక్క సతీష్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే మరి ఏదైతే ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్లో భాగంగా మరి పెన్షన్లను కూడా ఖచ్చితంగా పెంచుతామని చెప్పారు. కాబట్టి ఆ యొక్క పెన్షన్లను పెంచాలని చెప్పి, లేదంటే వచ్చేటువంటి ఎన్నికల్లో మేము కాంగ్రెస్కి మరి ఓట్లు వేయమంటూ మరి చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక వేములవాడ దేవస్థానంలో బ్రోకర్ల హవానట. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలపై డబ్బులు ఇస్తే ఉద్యోగం వస్తుందంటూ దళారుల దందా. ఇక జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారానే దరఖాస్తులు, అవగాహన లేక మోసపోతున్న అమాయకులు అంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక మహేష్ కుమార్ గౌడ్ దిష్టి బొమ్మ దగ్ధం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి బండి సంజయ్పై చేసిన అనుచిత వ్యాఖ్యల నిరసనగా మరి మండల బీజేపీ అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో మంగళవారం రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజ్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిరట. మరి ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ ఓటర్లను మహేష్ కుమార్ గౌడ్ అవమానించడం సిగ్గుచేటని అన్నారు. మరి ఏదైతే కరీంనగర్ ఓటర్లను అయితే మరి మహేష్ కుమార్ గౌడ్ అవమానించాడు అంటూ మరి మహేష్ కుమార్ గౌడ్ యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ మెదక్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే శాంతియుతంగా సంబరాలు జరుపుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. పాత్రికేయులకు, జిల్లా అధికారులకు మట్టి విగ్రహాల పంపిణీ, సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించాలి. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన. మెదక్ జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మరి చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ గారు అయితే మరి మట్టి విగ్రహాలను అయితే పంపిణీ చేస్తూ మరి మట్టి విగ్రహాలను పూజించి మరి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి కొంత అవగాహన కల్పిస్తూ మరి ఏదైతే మరి ఆ ఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయో మరి వినాయక విగ్రహాల తీసుకొచ్చేటువంటి క్రమంలో వచ్చి మరి దానిపైన కూడా కొంత జాగ్రత్తలు పాటించాలని చెప్పి మరి కలెక్టర్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక హరీష్ రావు డ్రామాలు ఆపాలి, మరి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత ఏర్పడిందని కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యూరియా కొరత ఏర్పడిందని సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలంలో రైతులకు ఇబ్బంది లేకుండా యూరియాను అందించాలని కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి మరి పూజల హరికృష్ణ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారట. ఆల్రెడీ మరి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మరి మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ యూరియా కొరత ఏర్పడడానికి గల కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మనకు తెలిసిన విషయం. అయితే కాంగ్రెస్ నాయకులు ఏమంటా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే యూరియా కొరత ఏర్పడుతుంది తప్ప మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం లేదు అంటూ మరి వీళ్ళైతే హరీష్ రావు గారి పైన మండిపడుతున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. సో ఏది ఏమైనప్పటికీ ఏ పార్టీ నిర్లక్ష్యమైనా సరే మొత్తం మీద ఇక్కడ అన్యాయం అయిపోతుంది. ఎవరు? రైతులు, ఓట్లు వేసినటువంటి రైతులు. మరి ఓట్లు వేసినా కూడా మరి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమా ఏదైతేనే మొత్తం మీదనైతే మరి రైతులైతే మరి మొత్తం మీద మోసపోతున్నారు, అలాగే చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారని మనకైతే క్లియర్గా అర్థమైపోతుంది. ఇక రేషన్ డీలర్ల కమిషన్ ఇవ్వాలి, డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించిన రేషన్ డీలర్లు. మరి సిద్దిపేట జిల్లా కోయడ మండలం రేషన్ డీలర్లకు రావాల్సిన 5 మాసాల కమిషన్ ప్రభుత్వం వెంటనే అందించాలని కోరుతూ డిప్యూటీ తహసీల్దార్ దేవేంద్రకి వినతి పత్రం సమర్పించారు. సిద్దిపేట జిల్లా కోయడ మండలంలోనట. మరి ఆల్రెడీ తరచూ కూడా మనకు రెగ్యులర్గా ఈ యొక్క వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. రేషన్ డీలర్లు ఖచ్చితంగా కమిషన్లపైనే వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి మరి దాదాపు 5-6 నెలల నుంచి కూడా ప్రభుత్వం అయితే కమిషన్లు అయితే ఇవ్వట్లేదట. మరి తహసీల్దార్ గారికి అయితే వినతి పత్రం అందించి మరి డీలర్లు అయితే వేడుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క డీలర్లపైన కొంత ఏమంటారు పర్యవేక్షించి ఖచ్చితంగా వాళ్ళకు కూడా మరి ఎప్పటికప్పుడు సకాలంలో ఆ యొక్క కమిషన్లు అయితే వాళ్ళ ఖాతాలు పడాలని అయితే మనమైతే కోరుకుందాం. యూరియా కొరతను నిరసిస్తూ రాస్తా రోకో మద్దతు తెలిపిన ఎమ్మెల్యే సునీతారెడ్డి స్టేషన్కు తరలించిన పోలీసులట. మరి యూరియా కొరతను నిరసిస్తూ మంగళవారం నర్సాపూర్ చౌరస్తా వద్ద రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అదే సమయంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్ మీదుగా గోమారం వెళ్తున్నారు. చౌరస్తా వద్ద నిరసనకారులు ఎమ్మెల్యే సునీతారెడ్డి వాహనాన్ని ఆపి యూరియా అందడం లేదని మొరపెట్టుకోగా ఎమ్మెల్యే సునీతారెడ్డి రోడ్డుపై బైఠాయించి రైతులకు మద్దతుగా నిరసన తెలిపారు. వాహనాలు ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించపోగా మరి పోలీసులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే సునీతారెడ్డిని అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 3 రోజులుగా వివిధ గ్రామాల నుండి రైతులు యూరియా కోసం ఉదయం 6 గంటల నుండి తిండి తిప్పలు లేకుండా సాయంత్రం వరకు క్యూ లైన్లో నిలబడితే ఒక్క బస్తా యూరియా కూడా రైతులకు అందడం లేదన్నారు. ఒక బస్తా యూరియా 260 రూపాయల సంచిని 400 రూపాయలకు దళారులను ఆశ్రయించి రైతులు కొనుగోలు చేసి నష్టపోతున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు సత్యం గౌడ్, ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు భోగశేఖర్, అలాగే మరి పట్టణ అధ్యక్షులు పంబల భిక్షపతి, నాయకులు పడిగ నరసింహులు, అండూరి గణేష్, సుధాకర్ రెడ్డి, సుదీప్ తదితరులు పాల్గొనడం. మరి మొత్తం మీదనైతే యూరియా కొరత ఎంతుందో ఈ యొక్క వార్త ద్వారా మనకైతే అర్థమైపోతా ఉంది. మరి ఏదైతే మరి సునీత లక్ష్మారెడ్డి గారు ఇక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు వెళ్తున్నటువంటి క్రమంలో రైతుల యొక్క గోసని మరి సునీత లక్ష్మారెడ్డి గారికి చెప్పడంతో మరి వెంటనే కారు ఆపేసి రోడ్డు పైన బైఠాయించి వాళ్ళతో పాటుగా రైతులతో పాటుగా మరి సునీత లక్ష్మారెడ్డి గారు కూడా మరి యూరియా కొరత పైన పోరాడుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. అయితే మొత్తం మీద మరి యొక్క రైతుల యొక్క సమస్యలను పరిష్కరించకపోగా మరి పోలీసులు అయితే వచ్చి అడ్డుకొని అయితే మొత్తం మీదనైతే వాళ్ళని అడ్డుకున్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. సో మొత్తం మీదనైతే యూరియా కొరత ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటుందో అని మనకైతే అర్థం కావట్లేదు. మొత్తం మీద అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత దీనిపైన చర్య తీసుకొని మరి యూరియా కొరత పైన రైతుల యొక్క ఆవేదనను కూడా అర్థం చేసుకుని యూరియా కొరత లేకుండా చూడాలని అయితే మనమైతే కోరుకుందాం. ఇక డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని సిద్ధాపూర్లో డబుల్ బెడ్రూమ్ ప్రాంతవాసుల విజ్ఞప్తి అట. మరి సిద్ధాపూర్లోని డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో గల కొన్ని రోజులుగా వర్షపు నీరు నిల్వ, డ్రైనేజ్ లీక్ సమస్యలు మరి దోమల సంఖ్య పెరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. చూసిరుగా సిద్ధాపూర్లోని డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఉన్నటువంటి మరి డ్రైనేజీకి సంబంధించినటువంటి మరి మొత్తం కూడా ఈ యొక్క ఫోటో కూడా మనం చూసుకోవచ్చు. ఎంత అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా మొత్తం కూడా డ్రైనేజీ నిండిపోయింది. పట్టించుకునే నాదుడే లేదు. ఏదో నామకే వస్తు కట్టేసిరు, ఇట్స్ పెట్టేసిరు, మొత్తం డ్రైనేజ్ సమస్య రాని ఏదైనా రాని మొత్తం మీదనైతే డబుల్ బెడ్రూమ్లు చేసినాం, అయిపోయింది మన కథం, మన పని అయితే అయిపోయింది. ఇక మళ్ళీ ఓట్లకైతే మనం చూసుకుందాం. ఇక అప్పటిదాకానైతే పత్తా లేదు, ఏం లేదు. ఇక సో మొత్తం మీదైతే ఇక్కడ సిద్ధాపూర్లో డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థను కూడా క్లీన్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కొంత ఆరోగ్య సమస్యలు రాకుండా మరి మున్సిపల్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలంటే కోరుకుందాం. ఇక పురుగుల మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య అయ్యారట. మరి మృతికి గల కారణాలపై పోలీసుల విచారణ. జగదేవ్పూర్ మండల పరిధిలోని పీర్లపల్లి గ్రామానికి చెందిన 80 ఏళ్ల మాడబోయిన మల్లయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడట. మల్లయ్య అవివాహితుడ, ఏమంటారు పెళ్లి కాలేదట ఈ యొక్క ముసలైనకు, 80 సంవత్సరాలట. మరి మొత్తం మీద అయితే మృతికి గల కారణాలపై పోలీసులు అయితే విచారణ చేపిస్తున్నారట. మరి దాదాపు 80 సంవత్సరాల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడంటే మరి జీవితం మీద విరక్తి అయిన రాయి వచ్చి ఉండాలి, లేదంటే ఇంకేమైనా సిచ్యువేషన్ అయినా ఎదురై ఉండాలి. మొత్తం మీద ఇక సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇక మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక పాపన్నపేటలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అయితే ఈ యొక్క మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారు అయితే తనిఖీలు చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు సూచనలు జారీ చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక రంగారెడ్డి జిల్లా వార్త చూసుకున్నట్లయితే రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మరి యూరియా సకాలంలో అందించాలని ఇక చెవెళ్ళ ఆర్టీఓ కార్యాలయంలో రైతు సంఘం నాయకుల వినతి పత్రం అందిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక నకిలీ పురుగులు మందులను అరికట్టాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలట. ఇక ఎరువులతో రైతులకు తప్పడం లేదని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పిలుపునివ్వడంతో జిల్లా డివిజన్ మండల కేంద్రాల్లో రైతు సంఘం ధర్మాలు నిర్వహించాలని పిలుపు మేరకు మరి మంగళవారం రంగారెడ్డి జిల్లా చెవెల్లండి మున్సిపల్ కేంద్రంలోని ఆర్టీఓ డివిజన్ కార్యాలయం ముందు జిల్లా రైతు సంఘం నియోజకవర్గ సభ్యులు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా జరిగిందట. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నియోజకవర్గం కన్వీనర్ కె రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ప్రభులింగం హాజరయ్యారట. మరి ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడారట. మరి మొత్తం మీద అయితే రైతులకు ఇచ్చినటువంటి హామీలను అయితే అమలు చేయాలని చెప్పి మరి ఒక యూరియా కోసం అయితే ఒక వినతి పత్రం స్వీకరిస్తూ మరి ధర్నా నిర్వహించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక తండాల్లో ఉండలేకపోతున్నాం, మా జీవనాన్ని కాపాడండి, రోడ్డుపైకి వ్యర్థ జలాలు, కలుషితమవుతున్న బోరు బావులు, సెక్యూరిటీ సిబ్బంది లేక రోడ్డు ప్రమాదాలు పట్టించుకొని క్రీమ్ లైన్ డైరీ కంపెనీ యాజమాన్యమట. ఇక 3 చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవరం తండాలో ఉన్న క్రీమ్ లైన్ డైరీ కంపెనీ రోడ్డు పక్కన
వ్యర్థ జలాలు వదులుతుండడంతో భరించలేని దుర్వాసనలతో తండావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కంపెనీ ముందు మంగళవారం ఆందోళనకు దిగారు. కంపెనీ నుండి వ్యర్థ జలాలు ప్రహరీ పక్క నుంచి వదిలివేస్తున్నారని, దీంతో దోమలు విజృంభించి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారట. మరి కొన్ని కంపెనీల యొక్క పరిస్థితి ఇట్లుంటుంది. మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారు? మరి సరే కంపెనీలు వ్యర్థాలను అట్లా పైపుల ద్వారాను బయటకు వదిలేస్తారు. అక్కడ గిరిజనులే ఉండని ఏమైనా చిన్న గ్రామాల్లో ఉండని అలా పట్టిలేదు. ఎందుకంటే కంపెనీలు మరి పెద్ద మొత్తంలో కూడా కొంతమందికి అయితే మరి ముడుపుల సొత్తులు అయితే అందజేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఏదైతే మరి కంపెనీ యాజమాన్యాలపైన కూడా అధికారులు చర్యలు తీసుకొని మరి అక్కడ గ్రామస్తులు మరి తండవాసులు ఎప్పటి నుంచో జమాల నుంచి ఉంటారు. మరి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ యొక్క మురుగునీటి వల్ల కావచ్చు, మరి యొక్క కంపెనీ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు కెమికల్స్ వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కూడా పాడేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మరి ఖచ్చితంగా ఈ యొక్క తండా పైన కూడా గ్రామ ప్రజలపైన కూడా కొంత మరి జాలి దయ చూపించి ఒక కంపెనీ పైన చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుందాం. కొండకల్ పాఠశాలలో మట్టి వినాయకుల పంపిణీ పర్యావరణ చైతన్యానికి నిఖిల కన్స్ట్రక్షన్ ముందడుగు. పర్యావరణ ప్రాముఖ్యత విద్యార్థులకు అవగాహన పాల్గొన్న శ్రీనివాస్ చౌదరి మహేష్ రెడ్డి అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే కొండకల్ పాఠశాలలో కూడా మట్టి వినాయకుల యొక్క పంపిణీ జరిగింది. విద్యార్థులతో కూడా మరి మట్టి వినాయకులతో కొంత అవగాహన సదస్సు నిర్వహించేటువంటి కార్యక్రమం అయితే చేసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలి. గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. నవరాత్రులను అయితే మరి ప్రశాంతంగా జరుపుకోవాలని. పర్యావరణాన్ని కాపాడడం మన బాధ్యత. ఏసీఆర్ బృంగి కళాశాల కార్యదర్శి ప్రమీల చంద్రశేఖర్ గారు చెప్తా ఉన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ఖచ్చితంగా మన బాధ్యతనే. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుని విగ్రహాలనే వాడదాం. మాకు న్యాయం చేయండి సారు. చెవలలో రోడ్డు ప్రమాద బాధిత కుటుంబం ధర్నా. 3 గంటల పాటు భారీగా ట్రాఫిక్ జామ్. మృతురాలి భార్యతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫోన్ సంభాషణ. డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ అట. చెవలలో సోమవారం సిమెంట్ ట్యాంకర్ బైకును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన తండ్రి కూతుర్ల కుటుంబ సభ్యులు మరి మంగళవారం రంగారెడ్డి జిల్లా చెవెళ్ల పట్టణంలో గల పోలీస్ స్టేషన్ ముందు బీజాపూర్ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ ధర్నా 3 గంటల పాటు నిర్వహించడంతో ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే చెవెళ్ల నాయకులు అధికారులు స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో మృతుడి భార్య రత్నమ్మతో మాట్లాడించారు. ఈ చెవెలలో జరిగిన ప్రమాదంలో మా ఇంటి పెద్ద దిక్కుని కోల్పోయాను సారు. నన్ను నా కొడుకుని కూడా చంపేయండి లేదా మాకు న్యాయం చేయండి. నేను ఏఎన్ఎం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నాను. పర్మనెంట్ చేసి న్యాయం చేయండి. ఇల్లు కట్టించి ఎగ్జిక్యూషన్ ఇస్తామని రాతపూర్వకంగా రాసిస్తేనే ధర్నాను విరమిస్తామని స్పీకర్తో ఫోన్లో మాట్లాడారు. పోలీసులు స్థానిక అధికారులతో మాట్లాడి భరోసా పత్రం రాసి ఇచ్చారట. మరి అనంతరం ధర్నా విరమింపజేసారట. మొత్తం మీద అయితే చెవెలలో రోడ్డు ప్రమాదంలో అయితే మరి ఒక సిమెంట్ ట్యాంకర్ అయితే ఒక బైకును ఢీకొట్టడంతో తండ్రి కూతుర్లు ఇద్దరు కూడా చనిపోయారు. కేవలం తల్లి ఇంకొక కుమారుడు మాత్రమే మిగిలి ఉన్నారనమాట. సో ఆ యొక్క ఆమెకి మరి ఏఎన్ఎంలో కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే ఉద్యోగం చేస్తుందంట. పర్మనెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉంది. మరి ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలని అయితే కోరుకుందాం. హైదరాబాద్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే నిరంకుశ వైఖరి తప్పదు. ఈ అగ్రివర్సిటీ బోధన సిబ్బందిపై అధికారుల ద్వంద్వ వైఖరి. సమస్యల పరిష్కారం కోరితే మెమోలు జారీ చేసిండ్రు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్తల సంఘం సభ్యులు అధికారుల వైఖరి నల్ల బ్యాడ్జీలతో రాష్ట్ర వ్యాప్త నిరసన. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. మరి గత కొన్ని నెలలుగా యూనివర్సిటీ యాజమాన్యం బోధన ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందని, ఇటీవల యూనివర్సిటీ యాజమాన్యం తీసుకొచ్చిన ట్రాన్స్ఫర్ పాలసీల్లో పారదర్శకత లోపించిందని, దీనివలన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర శాస్త్రవేత్తల అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. మరి మొత్తం మీదైతే గత కొన్ని నెలలట మరి యూనివర్సిటీ యాజమాన్యం బోధన విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ ఉందట. కొండాపూర్లో రేవ్ పార్టీ. మరి సర్వీస్ అపార్ట్మెంట్పై పోలీసులు ఆకస్మిక దాడి. ఇద్దరు డ్రగ్స్ ఫెడ్లర్తో పాటు 4 అరెస్ట్. కొకైన్ MDMA స్వాధీనం. వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ అట. మరి కొండాపూర్ సర్వీస్ అపార్ట్మెంట్లో గచ్చిబౌలి పోలీసులు ఈగల్ టీం దాడులు నిర్వహించి రేవ్ పార్టీని భగ్నం చేశారు. 2 డ్రగ్స్ ఫెడర్లు, ఒక సరఫరాదారు, 3 డ్రగ్ తీసుకున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి 20 గ్రాములకు కొకైన్, మరి 8 ఎక్స్టాసీ మాత్రలు, మరి 3 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారట. మరి ఒక రేవ్ పార్టీలు ఏందో ఈ కథ ఏందో అర్థమే కాదు. తాగాలే, తినాలి, కడుపు నిండా చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు అవి తినాలి. కానీ ఈ డ్రగ్స్లు, ఈ మాత్రలు, లేకపోతే కొకైన్లు ఏమొస్తే అవి తింటే మన కడుపు నిండుతాయా? ఏమైనా చేసేదా? ఇప్పుడు ఆల్రెడీ దొరికే మరి కొండాపూర్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్, సర్వీస్ అపార్ట్మెంట్ అంట. మరి దొరికితే ఇప్పుడు ఏమైంది? మొత్తం మీద లైఫే స్పాయిల్ అయిపోతుంది కదా. దాని మీద కేసు పోదు. ఇక డ్రగ్స్ కేసు అంటే మామూలు చిన్న కేసులు ఏమంటారు, చిన్న దొంగతనం కేసులో లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కాదు.
మరి డ్రగ్స్ కేసు అంటే మరి మినిమం ఖచ్చితంగా మీకు ఎలాంటి వీసాలు కూడా ఫ్యూచర్లో రావు. మరి ఖచ్చితంగా మీ పైన కేసు అయితే అట్లనే ఉంటుంది అనమాట. మరి అక్కడక్కడ మీ ఫోటోలు కూడా ఇస్తారు, జాగ్రత్త. మరి ఇట్లాంటి డ్రగ్స్లలో ఇలాంటి పార్టీలు చేసుకోవడం మాత్రం చట్టనీతి నేరం అనమాట. ఇక నిరంకుశ వైఖరి తగదు. గత కొన్ని నెలలుగా యూనివర్సిటీ యాజమాన్యం బోధన ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందని మరి ఓకే ఇందాక ఇక కానరాని వినాయక నిమజ్జనం ఏర్పాట్లట. మరి కంపు కొడుతున్న నెక్నాపూర్ చిన్న చెరువు మురుగునీటితో నింపుతున్న వైనం చెరువును శుభ్రం చేయని మున్సిపల్ అధికారులు మంజూరు చేశారా లేదా? మరి చెరువులను పరిశీలించిన బీజేపీ నేతలట. అయితే భక్తులు ఎంతో పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నేటితో ప్రారంభం కానున్నాయి. వినాయక విగ్రహం ప్రతిష్ఠ అనంతరం 3వ రోజు నుంచే నిమజ్జనాలు మొదలవుతాయనే సోయి కూడా అధికారులకు లేకపాయే అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గండిపేట్ మండలం మణికొండ మున్సిపల్ పరిధిలోని నేక్నాపూర్ చిన్న చెరువును శుభ్రం చేసి అందులో శుభ్రమైన నీటిని నింపాలి. ఇప్పటి వరకు చెరువును పరిశీలించి చేపట్టవలసిన పనులను చేపట్టకపోవడంపై బీజేపీ నేతలు తీవ్రమైన ఆగ్రహానికి గురి చేస్తారట. మరి ఇక్కడ చూస్తారు కదా, మరి ఒక చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు నేక్నాపూర్ చిన్న చెరువు అట. అక్కడ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిమజ్జనం చేయాలంటే అలాంటి కంపు నీళ్ళలో నిమజ్జనం చేయొద్దు. నిజంగా చెప్పాలంటే పాపం తగులుతుంది మనకే. మరి ఏదైతే వినాయకుడిని ఎంత ఏమంటారు పవిత్రంగా పూజలు చేస్తామో మరి నిమజ్జనం చేసేటువంటి చెరువు కూడా అంతే పవిత్రంగా ఉన్నప్పుడే మనకు సంపూర్ణమైనటువంటి ఏమంటారు పాపం తగలకుండా మరి మంచిగా ఉంటాం అనమాట. సో ఖచ్చితంగా యొక్క చెరువును కూడా నేక్నాపూర్ చిన్న చెరువును కూడా ఖచ్చితంగా యొక్క అధికారులు క్లీన్ చేయాలని కోరుకుందాం. ఎందుకంటే మరి వినాయక నిమజ్జనం ఖచ్చితంగా మనకి ఇంపార్టెంటే కాబట్టి వినాయకుని పూజలతో పాటు నిమజ్జనం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి ఆ యొక్క వినాయక నిమజ్జనం అప్పుడు ఆ చెరువులు కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి చోట కూడా మరి ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ప్రతి చెరువును కూడా మరి అధికారులు క్లీన్ చేస్తూ ఉంటారు. దాంట్లో మంచి నీళ్ళు నింపుతూ ఉంటారు. ఎందుకంటే వినాయక విగ్రహాలను అయితే మరి చెడు నీళ్ళలో నిమజ్జనం చేయరాదు. ఇక బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కేంద్రం అడ్డుకుంటుంది. రాష్ట్రపతి భవన్ రాజ్ భవన్ను కేంద్రం జేబు సంస్థగా మార్చుకుంది. బీసీ రిజర్వేషన్లను తక్షణమే పెంచాలని మరి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక మట్టి వినాయక విగ్రహాల పంపిణీ మక్తల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేత ముఖ్య అతిథిగా హాజరైన నార్త్ జోన్ డీసీపీ సాధనల రష్మి పెరుమార్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే మట్టి గణపతి ప్రతిమలు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారట. అమీర్పేట డివిజన్కి చెందిన బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యులు ఎం హనుమంతరావు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నాయకుడు కట్ట సుదర్శన్ మట్టి గణపతుల ప్రతిమల పంపిణీ నిర్వహించారట. నెక్స్ట్ పాలమూరు జిల్లా వార్త చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు సస్పెన్షన్పై గోప్యత. ఇక విషయం బయటికి తొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్న వైనం. హత్యాయత్నం కేసులో సస్పెండ్ అయిన ఉపాధ్యాయునికి సపోర్ట్ చేస్తున్న హెచ్ఎమట. ఇక వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్న బాలుర ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న నరసింహగౌడ్ అనే ఉపాధ్యాయుడు సస్పెండ్ చేసిన విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ఏకంగా వనపర్తి డిఈఓ పెబ్బేరు ఎంఈఓ పెబ్బేరు పాఠశాల జిహెచ్ఎంలు రంగంలోకి దిగి అతనికి అమ్ముడుపోయారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ విషయమై ప్రశ్నించిన వారిని నిబంధనల పేరుతో వేధించడం ప్రారంభించారు. వనపర్తి డిఈఓ తాజాగా మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కాపాడేందుకు పడుతున్న ఆరాటం వెలుగులోకి వచ్చిందట. మొత్తం మీదనైతే ఉపాధ్యాయుడిని సస్పెన్షన్పై గోప్యత చేశారన్నట్టుగా మరి కాపాడే ప్రయత్నం చేశారన్నట్టుగా వార్త మనం చూస్తున్నాం. ఇక న్యాయవాదుల విధులు బహిష్కరణ. మరి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కోర్టులో న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ మంగళవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి వారి సంక్షేమానికి కృషి చేయాలని అన్నారు. మరి నిజమే అది. ఎందుకంటే న్యాయవాదుల మీద కూడా దాడి చేస్తే మన తరపున ఒకవేళ న్యాయం అనేది చచ్చిపోతుంది కదా. మరి న్యాయవాదుల పైన దాడి ఏమైతే మరి నిజంగా తీవ్రంగా అది చట్టరీత్యా నేరం అని చెప్పుకోవచ్చు. మరి ఖచ్చితంగా న్యాయవాదులందరూ కూడా మరి ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కోర్టులో న్యాయవాది పైన దాడిని చేసిరో మరి దానిపైన న్యాయవాదులందరూ కూడా మరి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఆర్ఎంపీ క్లినిక్ను మూసివేసిన అధికారులట. మరి జిల్లా కలెక్టర్ సంతోష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైద్యాధికారి డాక్టర్ సిద్ధప్ప ఆదేశాల మేరకు గద్వాల్లోని సుంకలమ్మ మెట్టులో గల అరవింద్ ప్రథమ చికిత్స కేంద్రాన్ని ప్రోగ్రామ్ ఆఫీసర్ మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ప్రసూనరాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వైద్య సిబ్బంది మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో ప్రథమ చికిత్స నిర్వహిస్తున్న నిర్వాహకుడు రామన్ గౌడ్ రోగులకు చికిత్స అందించేందుకు యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్, స్టిరప్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడాన్ని జిల్లా అధికారులు గుర్తించారు. దీంతో పాటు ఆర్ఎంపీ వైద్యుడు ప్రిస్క్రిప్షన్ రాయడం, రోగులకు రక్త పరీక్షల కోసం టెస్టులు రాయడం, వాంతులు జ్వరం ఉన్న రోగులకు మరి చికిత్సలు చేసి గ్లూకోజ్ బాటిల్ లెక్కించడం, నెబిలైజేషన్ మిషన్లు, కుట్లు వేసే
సామగ్రి కలిగి ఉండడాన్ని అధికారులు గుర్తించారు. తమ పేరుకు ముందు డాక్టర్ అని రాసి ఉంచిన సర్టిఫికెట్ తన ప్రథమ చికిత్స కేంద్రంలో డిస్ప్లే చేయడం, ప్రైవేట్ హాస్పిటల్స్కు స్కానింగ్ సెంటర్లకు రెఫర్ చేసే రెఫరల్ స్లిప్స్ కలిగి ఉండడం, చిన్నపిల్లలకు, గర్భిణులకు, వృద్ధులకు అన్ని రకాల వయసుల వారికి చికిత్సలు ఇవ్వడాన్ని అధికారులు గుర్తించారు. మరి ఇదే విధంగా ప్రథమ చికిత్స కేంద్రంలో బయోమెడికల్ రిజిస్ట్రేషన్ లేకుండా, బయోమెడికల్ వేస్టేజ్ ప్రాపర్గా సెగ్రిగేషన్ చేయకుండా ఎక్కడ పడితే అక్కడ వేయడాన్ని అధికారులు గుర్తించారు. ప్రథమ చికిత్స కేంద్రం నిర్వాహకుడు కేవలం ప్రథమ చికిత్సలు నిర్వహించకుండా అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ప్రథమ చికిత్స కేంద్రాన్ని వైద్యాధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ తనిఖీలో జిల్లా వైద్య శాఖ మంత్రి వైద్య సిబ్బందికి కె మధుసూదన్ రెడ్డి, జె నర్సయ్య పాల్గొన్నారట. మొత్తం మీదైతే ఆర్ఎంపీ క్లినిక్ అయితే మూసేసారు. ఆర్ఎంపీలు ఎందుకు? మరి గ్రామాల్లో ఉన్నటువంటి మారుమూల గ్రామ ప్రజలు మరి ఒకేసారి హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి దగ్గరలో అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రులకి వెళ్ళడానికి వీలు లేక ఆర్ఎంపీ హాస్పిటల్లో అప్పటి మందం వైద్యం అందించేందుకు ఆర్ఎంపీ డాక్టర్ల యొక్క హాస్పిటల్స్ అయితే మనకు చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. మనకు తెలిసిన విషయమే. అంటే చిన్న జ్వరం రావడం కానీ, లేదంటే ఏదైనా తలనొప్పి రావడం కానీ, లేదంటే స్టమక్ పెయిన్ రావడం కానీ, లేదంటే ఒక మోషన్స్ రావడం కానీ, ఇలాంటి చిన్న వాటికి మాత్రం ఖచ్చితంగా ఆర్ఎంపీలు అవసరం. ఆర్ఎంపీలు కూడా అలాంటి వాటికే మరి ఖచ్చితంగా ఏమంటారు వైద్య సేవలు అయితే అందించాలి. అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకున్నా సరే మరి ఫేక్గా డాక్టర్ అని పెట్టుకొని పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకొని ఆర్ఎంపీ డాక్టర్లు కేవలం చిన్న వైద్యాలకు మాత్రమే ఉపయోగపడతారు. అయితే పెద్ద వాటికి వైద్యం అంటే అందాద బట్టి చేస్తారంటారు అనమాట. అలాంటి అందాద బట్టి చేసినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ గనక అది వైద్యం గనక వికటిస్తే ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఇక్కడ యొక్క అన్నిటిని ప్రతి రోగానికి ప్రతి దానికి కూడా మరి చికిత్స అందిస్తూ ఉన్నాడట. పెద్ద వాటికి కూడా చికిత్సలు అందిస్తూ ఉన్నాడట. మరి దాన్ని గుర్తించి మరి ఒక చికిత్సలు అందిస్తున్నాడని చెప్పేసి అయితే ఆర్ఎంపీ క్లినిక్లు అయితే అధికారులు అయితే మూసేసిరట. ఇక మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలట. ఇక నారాయణపేట జిల్లా పరిధిలోని మహిళలు, అమ్మాయిలను ఎవరైనా వేధిస్తే చట్టపరమైన చర్యలు చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని షీ టీం పోలీసులు హెచ్చరించినట. మరి ఖచ్చితంగా అమ్మాయిలపైన ఈ మధ్యలో చాలా వేధింపులు అవుతూ ఉన్నాయి. మరి అఘాయిత్యాలకు కూడా గురవుతా ఉన్నారు. అయితే మరి ఖచ్చితంగా ఈ యొక్క నారాయణపేట జిల్లా పరిధిలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ కల్పిస్తూ చట్టప్రకారమైన చర్య తీసుకుంటామని షీ టీం పోలీసులు అయితే హెచ్చరిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ఉమ్మడి పాలమూరులో బొజ్జ గణపయ్య కొలువు. ఇక వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో గణపతి విగ్రహాలు కొలువు తీరాయి. ఈ వాడల భక్తులు గణపతి విగ్రహాలను పెట్టి పూజలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. మరి ఖచ్చితంగా ఈ యొక్క గణపతి యొక్క విగ్రహాలను పెట్టేటువంటి క్రమంలో జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి. నల్గొండ జిల్లా వార్త చూసుకున్నట్లయితే వైటీపీఎస్ ప్లాంట్లో ఉద్యోగాలు కల్పించాలి సిపిఐ మండల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. మరి వైటీపీఎస్ ప్లాంట్లో అయితే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఉదయ్ కుమార్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక గురజాల మనమిద్దే రోడ్ అంతా గుంతలమయం అంటూ ఒక వార్త. అయితే నల్గొండ జిల్లా శాలిగౌరవ మండలం గురజాల మోత్కూరు ప్రధాన రహదారిపై గురజాల మనమిద్దే గ్రామాల మధ్య నడి రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి వర్షం వచ్చిన ప్రతిసారి చెరువును తలపిస్తోంది. ఇక చూసిరు కదా, మన ఊర్లల్లో చెరువులు ఇట్లనే ఉంటాయి. సో కంప్లీట్గా మన రోడ్డు మీదనే ప్రత్యక్షమైందని చెప్పుకోవచ్చు. చెరువు అయినా కూడా అధికారులు ఏం చేస్తారో మనకు అర్థం కాదు. మరి ఈ యొక్క అధికారుల యొక్క రాకపోకలు కొనసాగించేటువంటి రోడ్లు కూడా ఇదే విధంగా ఉంటే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఒక గ్రామస్తులు చాలా అరిగోసపడుతున్నారు కదా ఈ వానల వల్ల వర్షాల వల్ల అని చెప్పి అప్పుడు అర్థమైపోతుండే. మరి ఒక రోడ్లను కూడా మరమ్మతులు చేస్తే మరి నెక్స్ట్ టైం ఆ ఓట్లకు వెళ్ళినప్పుడు కూడా కొంచెం అడగడానికి బాగుంటుంది కదా అధికారులు కూడా. మరి అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు, లేదంటే మున్సిపల్ అధికారులు కావచ్చు, మరి అధికారంలో ఉన్నటువంటి అధికార నేతలు కావచ్చు, ఖచ్చితంగా ఈ యొక్క రోడ్ల మరమ్మతులను అయితే చేపించాలని కోరుకుందాం. ఇక విద్యుత్ పోల్ను తొలగించండి సారు అంట. మరి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ పోల్ను తొలగించాలని గుర్రంపోడు మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన గాదపాక లక్ష్మమ్మ మరి విద్యుత్ అధికారులను కోరింది. ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, విద్యుత్ స్తంభాన్ని తొలగించేందుకు ఖర్చులు భరించాలని విద్యుత్ అధికారులను పేర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసిందట. మరి చూసిరు కదా, మరి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అడ్డుగా ఉందట విద్యుత్ పోల్. అయినా కూడా విద్యుత్ అధికారులు అయితే మరి పట్టించుకోవట్లేదట. మరి ఖచ్చితంగా దీన్ని మిగతా సౌకర్యాలు ఎలా ఉన్నాయి సరే కానీ మరి విద్యుత్ మాత్రం ఖచ్చితంగా ఇట్లా నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు చాలా కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యుత్ అధికారులు కూడా ఈ యొక్క విద్యుత్ యొక్క మరమ్మతులు చేపించాలని అయితే కోరుకుందాం. ఇక భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియులు కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమయ్య గౌడ్ చెప్తా ఉన్నారు. అయితే భవన నిర్మాణ కార్మికుల సమస్యలు అయితే పరిష్కరించాలని చెప్పి. ఇక ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు. అయితే ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు విద్య లభిస్తున్నదని శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం దామరచర్ల మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల
విద్యాలయం జూనియర్ కళాశాల అదనపు భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారట. మరి శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు, మరి ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రభుత్వ విద్య అందిస్తూ ఉన్నామని చెప్పి. అభివృద్ధికి నోచుకొని మున్సిపాలిటీ విలీన గ్రామాలు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోట గోపి గారు చెప్తా ఉన్నారు. ఇక సూర్యాపేట మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేం లేదని, వాటి అభివృద్ధిపై మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి అన్నారు. మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు కోమటికుంటలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో విలీన గ్రామమైన కోమటికుంటలో మురికి కాలువలు, అంతర్గత రోడ్ల నిర్మాణం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం చేసుకోగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నా పట్టించుకునే పరిస్థితే లేదన్నారట. మరి ఈ యొక్క అభివృద్ధి కోసం అయితే మున్సిపాలిటీ యొక్క విలీన గ్రామాలు అయితే అభివృద్ధికి నోచుకోవట్లేదంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక అమ్మ భరోసాకు అత్యధిక ప్రాధాన్యత యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు చెప్తా ఉన్నారు. మరి అమ్మ భరోసా కార్యక్రమంలో భాగంగా తల్లి బిడ్డల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారట. ఇక వైటీపీఎస్ ప్లాంట్లో ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మరి సిపిఐ మండల కార్యదర్శి పోలపల్లి ఉదయ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ వరంగల్ జిల్లా వార్త చూసుకుందాం. భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహశేఖర్ గారు చెప్తా ఉన్నారు. మరి భూభారతి దరఖాస్తులో వచ్చినటువంటి సమస్యలను అయితే త్వరితగతిన అంటే వేగంగా పరిష్కరించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక చైన్ స్నాచర్ ఆట కట్టించిన కమిషనరేట్ పోలీసులట. బంగారు పుస్తలు, గొలుసులు, 3 ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్, నగదు స్వాధీనం. చూసిరు కదా, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశాల్లో రోడ్లపై ఉన్నటువంటి ఒంటరి మహిళలని లక్ష్యంగా చేసుకుని మరి మెడలు ఉన్నటువంటి గొలుసులు, బంగారు పుస్తలు, మరి సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా గుంజుకుపోతా ఉన్నారట చైన్ స్నాచర్. సో ఆ చైన్ స్నాచర్ వాళ్ళని అయితే పట్టుకురట ఈ యొక్క కమిషనరేట్ పోలీసులు. మొత్తం మీద అయితే మరి నిర్మానుష్యంగా ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే తిరుగుతూ ఉంటారో మరి కొంత మెడల్లో కూడా ఉన్నటువంటి ఆభరణాల విషయంలో కొంత జాగ్రత్తలు అయితే పాటించాలి. మరి ఎవరు పడితే వాళ్ళు బైకుల మీద పోతా ఉన్నారు, మనకు తెలియకుండానే ఆ కళ్ళు మూసి తెలిసే లోపలనే మరి ఒక మెడలో ఉన్నటువంటి చైన్లు కూడా లాక్కొని పోతా ఉన్నారు. ఇవాళ రేపు మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. మరి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నగరవాసులకు మట్టి గణపతుల ప్రతిమల పంపిణీ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఖమ్మం జిల్లా వార్త చూసుకున్నట్లయితే రైతులకు సరిపడా యూరియా అందించాలి, ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం, బీఆర్ఎస్ నాయకుల లకావత్ గిరిబాబు గారు చెప్తా ఉన్నారు. మరి రైతులకైతే సరిపడా యూరియా అందించాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు గారు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ప్రభుత్వ భవనాల నాణ్యత ప్రశ్నార్థకమట. కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వృధా, పైరవీలు, రాజకీయ జోక్యాలతో టెండర్లు కైవసం, నాసిరకంగా నిర్మాణం చేపడుతున్న వారిపై చర్యలేవి అట. ఇక ప్రభుత్వ నిధులతో నిర్మించే కార్యాలయాలు, పాఠశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రుల కోసం 5 దశాబ్దాల పాటు నిలవడం లేదు. కానీ వాస్తవానికి 5-6 ఏళ్లకే గోడలు బీటలు వాడడం, పైకప్పుల నుంచి నీరు కారడం, భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయట. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతున్నట్టే అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వెలువెత్తున్నాయట. మరి ప్రభుత్వ భవనాల నాణ్యత ప్రశ్నార్థకంగా మారాయంటూ మరి మొత్తం కూడా నాణ్యత లేనటువంటి భవనాలు నిర్మించారు మొత్తం మీద అధికారులు. కొమ్ముగూడెంలో పడకేసిన పారిశుద్ధ్యం సమస్యను పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ అట. మరి రైతులకు సరిపడా యూరియా ఇవ్వలేదని, దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం అని, మార్పు అనే నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో సరిపడా యూరియా ఎరువులు దొరకక రైతుల పాలిట శాపంగా మారిందని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. గత కేసీఆర్ పాలనలో రైతు రాజు పేరుగాంపించిన తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో రైతులు యూరియా కోసం రోడ్ల మీదకి వచ్చి చెప్పులు లైన్లో పెట్టి అవస్థలు పడుతున్నారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇద్దరు కలిసి తెలంగాణ రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారట. మొత్తం మీదైతే ఈ యొక్క కొమ్ముగూడెంలో పడకేసిన పారిశుద్ధ్య పనులతో పాటు మరి రైతులకు సంబంధించినటువంటి యూరియా పైన కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక అధికారుల అండతో అక్రమ గ్రావెల్ తవ్వకాలు, వాహనాలను అడ్డుకున్న సిపిఎం కార్యకర్తలట. పేదవాడు ఒక్క అడుగు మట్టి తవ్వితే వెంటనే స్పందించే అధికారులు, మట్టి మాఫియా ఇచ్చే ముడుపులకు ఆశపడే అవినీతి అధికారులు, ఎటువంటి అనుమతులు లేకపోయినా వారికి సహకరించడం గమనార్హం. మరి ఇలాంటి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దివ్యల వీరయ్య డిమాండ్ చేసిరట. మరి కరెక్టే కదా, పేదవాడు ఏదన్నా పోయి కొంచెం మట్టి ఏదన్నా తవ్విండు అనుకో వెంటనే వస్తారు అధికారులు వచ్చేసి ఏడదవుతావు, ఏం చేస్తున్నావు, ఎందుకు చదువుతున్నావు అని చెప్పి కేసు అంటారు, అదంటారు, ఇదంటారు, ఇవన్నీ ఉంటాయి. మరి ఇక్కడ అక్రమంగా మరి ట్రాక్టర్లు లేకపోతే మరి జేసీబీలతో మట్టి తోడినా కూడా అధికారులు అయితే సపోర్ట్ చేస్తారట. వాళ్ళు ఇచ్చేటువంటి ముడుపుల కాశపడి అయితే వాళ్ళనైతే ఎవ్వరు కూడా సపోర్ట్ చేయక మరి అక్రమ మట్టి తవ్వకాలు అయితే జరుగుతూ ఉన్నాయంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తాం.
ఇక రోగులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించడం జరిగిందట ఈ యొక్క ఆరోగ్య కేంద్రంలో. ఇక ఏజెన్సీలో కుక్కల స్వైర విహారం, కుక్కల దాడిలో పలువురికి తీవ్ర గాయాలు, పట్టించుకొని ప్రజాప్రతినిధులు అధికారులు. ఇక వీధి కుక్కల దాడుల్లో జిల్లా ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఏజెన్సీ గ్రామాలు పట్టణాల్లో వీధుల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఏ వీధిలో చూసినా వీధుల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామంలో కుక్కల దాడికి పలువురు చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఏడాది చిన్నారిపై కుక్కలు దాడి చేయడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. మంగళవారం గ్రామంలో రెచ్చిపోయిన కుక్కలు పలువురిపై దాడి చేసినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. చిన్నారికి తీవ్రంగా గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇటీవల ఢిల్లీలో వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే జంతు ప్రేమికులు మాత్రం సుప్రీంకోర్టు తీర్పులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి ప్రభుత్వాలు స్పందించినా మరి వీధి కుక్కలను నియంత్రణ చేయాలని ప్రజలు కోరుతారట. చూసిరు కదా మరి జంతు ప్రేమికులారా, మీ అందరూ కూడా చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మరి జంతు ప్రేమికులు ఏదైతే ఢిల్లీలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరి కుక్కలకు జీవించే హక్కు లేదా, మరి అవి తిరిగేటువంటి హక్కు లేదా వాటికి అని చెప్పి ప్రశ్నించేటువంటి జంతు ప్రేమికులందరూ కూడా ఈ యొక్క చిన్నారి ఫోటోను అయితే చూడాలి. ముఖం మీద ఘాట్లతో రక్తం ఘాట్లతో ఓడినటువంటి ముఖం ఏ విధంగా ఉందో మరి ఇక్కడ ఒక్కసారి చూడండి. మొత్తం కూడా ఒక సంవత్సరం చిన్నారి ముఖం మీద ఉన్నటువంటి రక్తం ఘాట్లు మరి ఏ విధంగా పెట్టినాయో వీధి కుక్కలు. మరి దీనివల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఒక సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది కదా. కుక్కలను చంపేయడం కాదు, కుక్కలన్నింటిని కూడా వీధి కుక్కలన్నింటిని కూడా తీసుకెళ్లి ఒక షెల్టర్లో పెట్టి దాంట్లోనే ఆహారం నీళ్లు ఏర్పాటు చేయమని, అవి సచిన రోజులు కూడా హ్యాపీగా టైం టు టైం ఫుడ్ వాటర్ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడంతో జంతు ప్రేమికులందరూ కూడా మరి ఒక రేంజ్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన ఫైర్ అయ్యారు. మరి కుక్కలను చంపేస్తారా, కుక్కలను జీవించే హక్కు లేదా అని చెప్పి. జీవించే హక్కు ఉంటే ఇట్లా మనం జీవించకుండా చేస్తున్నాయి కదా అవి. సో ఇట్లా ఏడబడితే ఆడ ఇష్టారీతిన దాడి చేస్తూ ఉన్నాయి కాబట్టి వాటికి ఫుడ్ అందక కూడా ఈ యొక్క కారణం అని చెప్పుకోవచ్చు మొత్తం మీద. కాబట్టి ఖచ్చితంగా గ్రామ ప్రజలందరూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మరి ఖచ్చితంగా అంతటా కూడా మరి ఢిల్లీలోనే కాకుండా ప్రస్తుతం అయితే ఢిల్లీ ఆవరణలో మాత్రమే ఉందన్నమాట ఈ యొక్క తీర్పు. సో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క వీధి కుక్కలపైన కూడా ఈ యొక్క తీర్పు అయితే తొందరలోనే రావాలని చెప్పి తీర్పుని అధికారులు కూడా మరి ఆదేశించి కుక్కలన్నింటిని కూడా తీసుకెళ్లి షెల్టర్లో వేయాలని చెప్పేసి అయితే కోరుతా ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా విశేషాలు. సో మరొక ఎపిసోడ్లో మరిన్ని శనార్థి దినపత్రికలో వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసి క్యూ న్యూస్. నేను కిరణ్. థ్యాంక్ యూ.